విశాఖ ఐబీపీ సెంచరీ క్లబ్ ద్వారా కొత్త ఏడాదిలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు కార్యదర్శి శ్రీవాసిరెడ్డి శ్రీమంత్ తెలిపారు. గతంలో క్లబ్ ద్వారా పేదలకు సంక్షేమాన్ని అందించామని, గతంలో విజయవాడలో వరదలు వచ్చిన సమయంలో క్లబ్ ద్వారా ఆర్థిక సాయాన్ని అందించామని పేర్కొన్నారు. గతం కంటే భిన్నంగా ఈ ఏడాదిలో అత్యధిక శాతం పేదల సంక్షేమంపై దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. రానున్న ఉగాదికి పల్లె వాతావరణం ప్రతిబింబించేలా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సెంచరీ క్లబ్ మెంబర్స్ అందరి తరఫున నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. సెంచరీ క్లబ్ అనేది 1934 సంవత్సరంలో స్థాపించబడినది. అప్పటి నుంచి నిర్విరామంగా సమాజ అభివృద్ధి కోసం పలు రకాల సమాజ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ప్రతి నేచురల్ కెలామిటీ వచ్చినప్పుడు, హుద్ వచ్చినప్పుడు కానీ, రీసెంట్గా విజయవాడ వచ్చినప్పుడు కానీ మా క్లబ్ సహాయంగా ఫండ్స్ కలెక్ట్ చేసి, డొనేట్ చేసి కలెక్టర్ గారికి, చీఫ్ మినిస్టర్ గారికి అందజేయడం జరుగుతుంది. మా క్లబ్ యొక్క ఆశయాలు అందరికీ సమాజ సేవ చేయడం. మా దగ్గర టెన్నిస్, స్నూకరు, బిలియర్డ్స్ మరియు అనేక రకమైనటువంటి ఉన్నాయి. తర్వాత 25 వెల్ ఫర్నిష్డ్ గెస్ట్ రూమ్స్ ఉన్నాయి. వచ్చిన మెంబర్స్ అందరికీ సంతృప్తికరంగా రుచికరమైన ఆహారం అందించడానికి మా వద్ద ఒక రెస్టారెంట్ కూడా ఉన్నది. అందువల్ల మా మెంబర్స్ అందరూ కూడా చాలా ఆహ్లాదకరంగా సంతోషంగా ఉంటారు మా క్లబ్కి వచ్చినప్పుడు. నేను క్లబ్లో గత 40 సంవత్సరాల నుంచి సభ్యుడిగా ఉన్నాను. ఈ సెక్రటరీగా అనేది నేను 5వ సారి 6వ సారి చేస్తున్నాను. మా మెంబర్స్ అందరూ కూడా కావాలని నన్ను కోరుకుంటారు, ఎందుకంటే సేవ బాగా చేస్తామని. మేము మా కమిటీ ఇతర మెంబర్లు టీం అందరూ కూడా సమిష్టిగా కృషి చేసి క్లబ్ యొక్క అభ్యున్నతికి పాటుపడుతూ ఉంటాము. రీసెంట్గా కూడా ఈ 31 జనవరి న్యూ ఇయర్ శుభాకాంక్షలు చాలా బాగా చేశాము. మేము పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాము. అట్లాగే సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉంటాము. మా చాలా ప్రసిద్ధిగాంచిన క్లబ్ మాది. పదవి అనేది మాకు ప్రతి సంవత్సరం కూడా ఎలక్షన్స్ జరుగుతూ ఉంటాయి. ప్రతి సంవత్సరం ఒక్కొక్క సెక్రటరీ వస్తూ ఉంటారు. ఆ విధంగా నేను ఇప్పుడు 5వ సారి 6వ సారి సెక్రటరీ అయ్యాను. అందరూ మా కమిటీ సభ్యుల సహాయ సహకారంతో అందరూ క్లబ్ను ముందుకు జరపడానికి సాయశక్తిగా ప్రయత్నిస్తుంటాము. మా వద్ద స్టాఫ్ కూడా 100 మంది వరకు ఉంటారు. వాళ్ళ సాయశక్తిలో వాళ్ళ అభివృద్ధి కోసం, వాళ్ళ సంక్షేమం కోసం కూడా మేము పాటుపడుతూ ఉంటాము. కొత్త సంవత్సరంలో మేము చాలా అభివృద్ధి కార్యక్రమాలు మొదలు పెడదాం అనుకుంటున్నాము. అలాగే ఈ సంవత్సరం కూడా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాము. విజయవాడ ఫ్లడ్ కోటింగ్ కూడా మొన్న 10 లక్షల రూపాయల విరాళము రామకృష్ణ గారు ఎమ్మెల్యే గారి ద్వారా 10 లక్షలు కలెక్టర్ గారికి అందజేయడం జరిగింది. ఇలాంటి ఎప్పుడైనా సేవా కార్యక్రమం చాలా ముందుంటాము. పోలీసు సంక్షేమ నిధి కానీ ఎటువంటి సంక్షేమ కార్యక్రమమైనా మా క్లబ్ నుంచి ముందుకు సహాయ సహకారాలు అందిస్తాము. క్లబ్బుల్లో చాలా రకాలు ఉంటాయి. కొన్ని సొసైటీ క్లబ్లు ఓన్లీ మెంబర్సే ఉంటాం. మా దగ్గర 1500 మంది మెంబర్స్ ఉన్నారు. అట్లాగే మా క్లబ్ మెంబర్స్ యొక్క సహాయ సహకారాలతో మేము వాళ్ళ అభ్యున్నతికి పాటుపడుతూ ఉంటాము. మాకు త్రూ అవుట్ ఇండియా 70-80 ఎఫిలియేటెడ్ క్లబ్స్ ఉన్నాయి. మా మెంబర్స్ ఎప్పుడైనా వెళ్ళి అక్కడికి 4 రోజులు అక్కడ ఎఫిలియేటెడ్ క్లబ్ ద్వారా అక్కడ సర్వీసెస్ పొందవచ్చు. అలాగే ఆ క్లబ్ మెంబర్స్ మా దేశ విదేశాల నుంచి మా దగ్గర వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఈ సేమ్ రెసిప్రొకేషన్ అరేంజ్మెంట్ చేసుకోవచ్చు. హుద్ వచ్చినప్పుడు తర్వాత చాలాసార్లు మేము సహాయ సహకారాలు అందజేశాము. ఇప్పుడు కూడా మా మేనేజింగ్ కమిటీతో చర్చించి ఎటువంటి కెలామిటీ, నేచురల్ కెలామిటీ వచ్చినా మేము ముందు ఆ సహాయ సహకారాలు అందజేస్తాం. ఏదైనా నోటీస్ వస్తే ఎవరైనా మీ ప్రెస్ దీని ద్వారా మా నోటీస్కి వస్తే మేము అటు కూడా అటెండ్ అవుతాం తప్పకుండా.
ప్రస్తుతం ప్లేస్ చాలా తక్కువ ఉంది. 1 ఎకరా 75 సెంట్లో మేము అన్ని కార్యక్రమాలు నిర్వహించలేకపోతున్నాము. ఈ ప్రజాప్రతినిధుల సహాయ సహకారాలతో మేము ఎక్కడన్నా అవుట్స్కట్స్లో ఏమన్నా ఒక 5 ఎకరాలు ల్యాండ్ కోసం రిప్రజెంటేషన్ చేస్తున్నాము. అది వస్తే అక్కడ మేము స్విమ్మింగ్ పూల్, కళ్యాణ మండపము తదుపరి అన్నీ చేద్దాం కూడా మేము ఆలోచిస్తున్నాము. ఆ నోటీస్కి వస్తే మటుకు చాలా వరకు అందరికీ 100% న్యాయం చేద్దామని సహకరిస్తాడు, సహకారం అందజేస్తూ ఉంటాం. ఫంక్షన్ హాల్ కడదాం అనుకుంటున్నాం ఫ్యూచర్లో. క్లబ్ మెంబర్ సహకారంతో అది కూడా ముందుకు వెళ్తుందని ఆశిస్తున్నాం సార్. సెక్రటరీ వచ్చిన తర్వాత అవి మా రూమ్స్ ఉన్నాయండి, క్లబ్ రూమ్స్ ఉన్నాయి. ఆ రూమ్స్ ఫర్నిచరు ఇవి అవి అన్నీ కొత్తవి చేయటం చాలా బాగా డెవలప్మెంట్ జరిగిందండి. నేను లాస్ట్ కమిటీలో ఉన్నాను. లాస్ట్ కమిటీలో కూడా వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. అప్పుడు కూడా బాగా డెవలప్ చేయడం జరిగింది. ఎవరు వచ్చినా ఈ క్లబ్ డెవలప్మెంట్ కోసమే పనిచేస్తారండి. ఇక్కడ అలా స్లోగా చేసుకుంటూ స్టెప్ బై స్టెప్ వెళ్తున్నాం. చార్టీస్ మా నోటీస్ వస్తే ప్రతిదానికి కూడా సెక్రటరీ గారి కమిటీ అందరికీ చెప్పి ఇక ఈ క్లబ్ ద్వారా అయిన బట్టి మనం చేస్తున్నాం. మన నోటీస్ రానిది మనకు తెలియదు. మన నోటీస్ వస్తే ఏదైనా చేయడానికి ముందు కూడా రెడీగా ఉన్నాం.